ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ లక్ష్మీ దామోదరాయ నమః. ఈరోజు మనము 13వ రోజు కార్తీక మహాపురాణానికి వచ్చేసామండి. సప్తమ వింశ అష్టమ వింశ తెలుసుకుందాము. అలాగే ఆల్రెడీ 12 రోజుల పురాణాన్ని నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను, మీరందరూ విని తరించండి. అలాగే ఈరోజు కనుక మనము ఈ కథని విన్నామంటే, ఈ పురాణాన్ని విన్నామంటే, కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలు అనుభవించి అంత్యాన ఉత్తమ గతులు పొందుతారని వివరించారు. కాబట్టి అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈరోజు అధ్యాయాన్ని స్టార్ట్ చేద్దాం. సప్తమ వింశ అధ్యాయం. విష్ణు భగవానుడికి దుర్వాసుడు ఇలా విష్ణు భగవానుడు దుర్వాసుడికి ఇలా చెప్తున్నాడు. దుర్వాస, బ్రాహ్మణుడు అయిన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్టానులుగా బ్రాహ్మణ పరివేష్టితుడుగా ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజు అయినందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనను చేయాలి, కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు అని చెప్పారనమాట. అట్లా అంబరీషుడు ఎలా బాధపడుతున్నాడు అని చెప్పాడనమాట. చెప్పిన తర్వాత దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మ నిరతులు లోభదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపముని చేసి ప్రాయశ్చిత్తమును చేసుకున్నప్పుడు ధనహరణము లేదా వస్త్రాహరణము, స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన అంబరీషుడు బ్రాహ్మణుడు అయిన నీకు తన వలనే ప్రాణాపాయకారమైన సుదర్శన వేద కలిగినందుకు అతను చాలా చింతిస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి నువ్వు తత్క్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుందని విష్ణు చెప్పారు. అప్పుడు దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దుర్వాసుని అతని మీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురుకెళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా అలా చెప్పసాగాడు. సప్తవింశోధ్యాయ సమాప్తః. ఇప్పుడు అష్టవింశో అధ్యాయం అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఆగు ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు. ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. అప్పుడు రాజులకు యుద్ధమే కానీ ధర్మము కానీ యాచన చేయడం ధర్మం కాదు. విష్ణాయుధాని అయిన నీవు నాకు దైవ స్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు. రాజులకి యుద్ధం చేయడమే ధర్మం కానీ యాచించడం ధర్మం కాదని చెప్తున్నాడు అనమాట. అయినా సరే నువ్వు విష్ణు ఆయుధం కాబట్టి నేను నిన్ను వేడుకుంటున్నాను, నువ్వు అక్కడే ఆగిపో అని చెప్తాడు. కానీ అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసును. అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరికొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది. అంబరీష, నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటబులని దేవతలందరికీ అజేయులని మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని
తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుంది. అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడు ఇప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఓవే తేజస్సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియాహంకారం కారకమై ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నన్నేం చెయ్యగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు అని చెప్తాడు. ఇప్పుడు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు. ఈ మాటలతో అంబరీషుడు కళ్ళు ఎరిపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను, కానీ లేదంటే నా బాణాలతో నిన్నెప్పుడు 100 ముక్కలు చేసి ఉండేవాణ్ణి. బ్రాహ్మణులపైన, స్త్రీలు, శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను. నువ్వు దేవతవైన కారణంగా నీకింకా నా క్రూర నారాచకాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి క్షాత్ర ధర్మయుతంగా పురుషరూపుడవై యుద్ధమును చేయు అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలు వేశాడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమైన దరహాసమును చేస్తూ ఇలా అంటాడు. రాజా, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నిమంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు, పరీక్షించేందుకలా ప్రసంగించానే గాని విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దుర్వాసుని వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారములు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులు పొందుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే అష్టావింశాధ్యాయ 27-28 అధ్యాయాలు పూర్తి. 13వ త్రయోదశ దిన రోజు పారాయణం సమాప్తం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ నా ఈ మహాపురాణం అందరికీ బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి, మీకు వివరణ ఇస్తాను. అలాగే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.